దేవుని పరిచర్యలో ఎప్పుడు మనం పాలిభాగస్తులం కావాలి. బట్ నువ్వెంత పరిచర్య చేసినా ఎప్పుడు నిన్ను నువ్వు కనపరుచుకోవటానికి ఇంత కూడా ప్రయత్నం చేయొద్దు. ప్రాణమే దారబోయి నీకున్న ఆస్తే సేవ కొరకు వెదజల్లు. నీవు ఎలా ఉండాలో చెప్తాను. యాజకులు లేవీయులు యోహాను దగ్గరకు వచ్చి అంటారు, నువ్వు క్రీస్తువా? నో. నువ్వు ఏలియావా? కాదు. నువ్వు ప్రవక్తవా? లేదు. అయ్యా మరి ఇంత పరిచర్య చేస్తున్నావు, నువ్వెవరివి? నేను ఒక శబ్దాన్ని శబ్దం ఎప్పుడు వినబడతాదే కానీ కనబడదు. నా మాట అర్థమైందా తల్లి? అది వినబడతాదే కానీ కనబడదు. ఎస్, యోహాను లాంటి పరిచర్యకి ఎంత చేసినా కనపడకుండా త్యాగమూర్తులుగా బ్రతికేటువంటి బిడ్డలు మన సంఘంలో ఉన్నారు. కాబట్టే ఇంత మహిమ కలిగిన సేవ మేము చేయగలుగుతూ ఉన్నాం.